పోలవరం జిల్లా ఎటపాక మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గొల్లగూడెం సమీపంలో చేపల వేటకు వెళ్లిన 5గురు మహిళలు గోదావరిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాలింపు సందర్భంగా 2 మహిళల మృతదేహాలను వెలికితీశారు. మరో 3 కోసం గోదావరిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన మహిళలు ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో విషాద ఘటన. గొల్లగూడెం సమీపంలో చేపల వేటకు వెళ్లిన 5గురు మహిళలు గోదావరిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు సందర్భంగా 2 మహిళల మృతదేహాలను వెలికితీశారు. మరో 3 కోసం గోదావరిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన మహిళలు ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, మొత్తం 5గురు వెళ్లినట్టు చెప్తున్నారు. 2 మృతదేహాలు గుర్తించారు. మిగతా 3 కోసం రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోంది? సమాచారం ఏంటి? ముందు గోదావరి బ్యాక్ వాటర్ లో, ముఖ్యంగా గోదావరి సబరి ప్రాంతాల్లో అక్కడ చేపల వేట సరఫరా జరుగుతుంది. ఎటపాక్ సమీపంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ మహిళలు, పురుషులు కూడా వెళ్ళి వేట అయితే కొనసాగిస్తారు. ఇప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి 8 మంది మొత్తం వేటకు వెళ్ళడం జరిగింది. అందులో 4 మహిళలు ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా పురుషులు. వెళ్ళి అక్కడ ప్రమాదం జరగడంతో బోట్ తిరగబడి వీళ్ళంతా గోదావరిలో పడిపోయారు. అందులో 4 మహిళలు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు వారితో పాటు 1-2 పురుషులు కూడా ఉన్నారు. ఎంతమంది అనే విషయం కూడా స్పష్టంగా తెలియట్లేదు. గల్లంతైన వారిలో 4 మహిళలు ఉన్నారు. అందులో 2 మృతదేహాలు అయితే బయటపడ్డాయి. వీరితో పాటు పోలీసులు చేసిన రెస్క్యూలో ఇంకో వ్యక్తి మృతదేహం కూడా బయటపడింది. ఇప్పటిదాకా 3 అయితే వాటి బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మిగతా వాళ్ళ గురించి అయితే పూర్తి స్థాయిలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తుంది. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి బాడీస్ ఏదో రకంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అదేవిధంగా అవకాశం ఉంటే ఏదో ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉన్నా వాళ్ళని కూడా రెస్క్యూ చేసుకోవడానికి అయితే చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ గాలి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో గోదావరి తీరంలో గాలి వేగం మారినా ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళంతా బోట్లో కాదు, తెప్పల్లోనూ, అదేవిధంగా మా సాధారణ పడవల్లో మాత్రమే అక్కడ వేట సాగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే పోలీసులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ తరలించడం జరిగింది. స్థానికుల సహాయంతో ఈ గాలింపు చర్యలు అయితే ప్రారంభమైనాయి, ఇంకా కొనసాగుతున్నాయి. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.